ఎవరైనా ఇసుకను డంప్ చేసి బయట ప్రాంతాలకు తరలిస్తే అటువంటి వారిపై చర్యలు చేపట్టడం జరుగుతుందని నాయుడుపేట తహసీల్దార్ మాగర్ల రాజేంద్ర తెలియజేశారు. సోమవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని మూర్తిరెడ్డిపాలెం, అయ్యప్పరెడ్డిపాలెం ప్రాంతాల్లో ఇసుకను అక్రమ తరలింపును అడ్డుకునే విధంగా జేసీబీతో గాడులు తీయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాగర్ల రాజేంద్ర మాట్లాడుతూ ఎవరైనా ఇసుకను తరలింపులు చేపట్టాలంటే ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అటువంటి వారిపై చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం మరియు జిల్లా కలెక్టర్ వారి యొక్క ఆదేశాల ప్రకారం శాండ్ పాలసీ అనేది ఉచిత ఇస్తుంది మొత్తం ప్రాసెస్ ఉంది. దాంతో కూడా ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇల్లీగల్గా కానీ ఏదైనా డంపింగ్ చేసి ఎత్తే మటుకు వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఉంటాయి. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే మేము ఏవైతే మనకి శాండ్ తీసుకెళ్తున్నారో మేము మా యొక్క జిల్లా కలెక్టర్ వారు ఆర్డీఓ గారి ఆదేశాల ప్రకారంగా మేము ఏంటంటే ఆల్ సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓస్కి, పంచాయత్ సెక్రటరీస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే ఏదైనా శాండ్ పోతే దానిలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్లో చేసుకొని పోవాలా. అట్లా చేయకూడదు, అది ఇల్లీగల్ లెక్క వస్తుంది. ఆ విధంగా ఎక్కడైనా కానీ సరే ఇల్లీగల్గా చేసి మా దృష్టి పరిధిలో వస్తే మటుకు మేము కఠినంగా యాక్షన్ తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి అందరూ కూడా ఇది చూసుకొని కొంచెం జాగ్రత్తగా వహించవలసిందిగా తెలియజేస్తాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.